సో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ టీసీఎస్ ట్రేడ్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేశాను. బట్ నేను తీసుకున్న టైం అనేది డిఫరెంట్, ఎందుకంటే మనం మార్కెట్ అయిపోయినాక అనాలిసిస్ చేసాం. బట్ స్టిల్ ఏంటంటే లైవ్లో 11th ఇది 10:30కి అనేది డిప్లాయ్ చేశాను. స్టిల్ ఏంటంటే ఇట్స్ మేకింగ్ స్మాల్ మనీ. అండ్ ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఆ రోజు అనలైజ్ చేసుకునేటప్పుడు ఆ వీడియోలో అదానీ ఎంటర్ప్రైజెస్లో హైయెస్ట్ వోలటాలిటీ ఉంది, ఇంప్లాయిడ్ వోలటాలిటీ. సో జనరల్గా ఏంటంటే ఐవి అనేది ఎక్కువగా ఉందంటే ప్రీమియమ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంటల్గా దీన్ని తీసుకోవడం అండ్ ఇది కూడా వర్కౌట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి మంచి లెవెల్ అనేది పోస్ట్ చేసాం. 1670 పైన మనకి బ్రేక్అవుట్ జరిగితే అక్కడ నుంచి ఫాస్ట్గా మూవ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ నుంచి దగ్గర ఏంటంటే మనకి ఒక 20-25 పాయింట్స్ అనేది మూవ్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి హైయెస్ట్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నా సరే 1725 అనేది మన యొక్క నెక్స్ట్ టార్గెట్ అనమాట బిగ్గర్ పిక్చర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఇకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్లో ఈరోజు కాదు 2 days నుంచి కూడా థింగ్స్ అనేవి ఫేవర్గా, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి పుట్ సైడ్ స్లైట్ మూవ్ రావచ్చు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మార్కెట్ క్లియర్గా ట్రెండ్ ఉంది అప్ సైడు, బట్ ఆ డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే దట్ ఈస్ సెట్ టు బి స్టిల్ రిటైలర్స్ మైండ్ సెట్. ఓకే, ప్రీవియస్గా ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ పిక్చర్లో అప్ సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కింద మీద పడి ఇట్లా చేసి ఏదన్నా కానీ ఫైనల్గా అటు సైడ్ తీసుకెళ్ళి ఎవరైతే మార్కెట్ బుల్లిష్ ఉందో పుట్స్ బై చేస్తారో వాళ్ళని ఏంటంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేపిస్తాడు అనమాట. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అనమాట, దే డూ ఫాలో. ఈవెన్ నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ స్టిల్ ఏంటంటే సమ్టైమ్స్ బయాసెస్గా ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఐ నీడ్ టు రెక్టిఫై దట్. ఓకే, దాని మీద నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. అండ్ మరో ఫ్రెండ్స్, ఈ పాయింట్లో మనకి ఇది ఈరోజు ట్రెండ్ అనేది అప్డేట్ చేశాను. ఇక్కడ మనకి ఒక ఛానల్ ఫార్మేషన్లో జరుగుతుందని చెప్పేసి, సో ఏం చేశారంటే రైజ్ అయిన వెంటనే సెల్లింగ్ చేయడం, మళ్ళీ రైజ్ అయిన వెంటనే సెల్లింగ్ చేయడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క ఛానల్ నుంచి బయటకు వచ్చిందో మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరుగుతుంది. జనరల్గా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క ఛానల్ నుంచి మార్కెట్ బయటకు వస్తుందో అప్పుడు మనం ప్రొజెక్టెడ్ టార్గెట్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఇది చార్ట్ యాక్చువల్గా ప్రొజెక్టెడ్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ఛానల్కి దీనికి ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఎంత ఉంది మేజర్గా, ఆ యొక్క డిస్టెన్స్ని మనం ఏంటంటే బ్రేక్అవుట్ తర్వాత, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ తర్వాత ఏంటంటే మనం మినిమం టార్గెట్ అనేది కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ట్రెండ్ ఈవెన్ 15 minutes కానీ 1 hour కానీ చూస్తే ట్రెండ్ అనేది ఒక డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ లోవర్ హై అండ్ ఇది వచ్చేసరికి హై, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి లోవర్ హై అండ్ లోవర్ హై, ఆల్మోస్ట్ లోవర్ హై. ఓకే, సో లో, దాని తర్వాత లోవర్ లో అండ్ లో అనేది క్రియేట్ అయింది, లోవర్ లో అనేది. బట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ స్టేబుల్ అయ్యి దాని యొక్క స్మాల్ స్వింగ్ ఏదైతే ఉందో స్వింగ్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఫ్రెండ్స్, కొద్దిగా జూమ్ చేస్తాను. ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా ఏదైతే ఉందో లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. 40,200 లెవెల్ అక్కడి నుంచి కూడా సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మనకి ఇంతకుముందు మల్టిపుల్ టైమ్స్ మనం డ్రా చేసుకుని ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ ట్రెండ్ లైన్ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రెండ్ లైన్ దగ్గర ఫ్రెండ్స్ ఇనిషియల్గా ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు, అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత చూడండి బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఆబ్వియస్గా బుల్ ట్రాప్ అనమాట, మొమెంటం అప్ సైడ్ ఉంది. ఇమీడియట్గా ఏం చేశారంటే గ్యాప్ అప్ చేసి గ్యాప్ని ఫిల్ చేసుకుని అక్కడ హ్యామరు కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. మళ్ళీ అగైన్ ఏంటంటే హై బ్రేక్అవుట్ అయింది అండ్ హై బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్ చేశారు బ్యాంక్ నిఫ్టీలో. దాని తర్వాత మనకి ఉన్న నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేయగలిగింది 43,100 ఫ్రెండ్స్. ఓకే, బిగ్గర్ పిక్చర్లో ఇది అయితే ఫ్రెండ్స్. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో దీన్ని చూద్దాం. 5 minutes టైం ఫ్రేమ్లో
అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ షార్ట్ టర్మ్ కోసం ఏంటంటే ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చింది. ఇక్కడేం సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది, ఈ కాంబినేషన్ సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ ఈ కాంబినేషన్ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ. దాని తర్వాత మార్కెట్ అనేది పివోట్ దాకా రాలేదు ఫ్రెండ్స్. ఈ యొక్క లో దగ్గర స్ట్రక్చరల్గా ఏంటంటే ఒకసారి పివోట్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పివోట్స్ ఆఫ్ చేసి చూడండి, స్ట్రక్చరల్గా ఇది ప్రీవియస్ యొక్క స్వింగ్ హై బ్రేక్అవుట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈరోజు కంప్లీట్గా ఏంటంటే మనకి ఈ యొక్క రేంజ్లో ట్రేడ్ అయిందనమాట. అంటే హై నుంచి కిందకు వచ్చింది, డ్రాప్ అయింది మార్కెట్. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ అనేది సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఏంటంటే ఆ సేమ్ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్నాక ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ ఒకవేళ లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్ పైన సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి పివోట్ అనేది నెక్స్ట్ టార్గెట్. అండ్ ఒకవేళ పివోట్ దాటితే ఆ యొక్క 2 పివోట్స్ మధ్యలో 50% అనేది మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అగైన్ మార్కెట్ ఏమైందంటే ఫ్రెండ్స్ రిట్రేస్మెంట్ తీసుకుంది. ఇది బుల్లిష్ క్యాండిల్ యాక్చువల్గా, అంటే బుల్స్ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేశారు. అగైన్ బేర్స్ కంట్రోల్, ఫైనల్గా ఏంటంటే బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు. ఈ కేసులో ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి 3 కూడా ఏంటంటే ఈ 2 క్యాండిల్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ లాగా అనిపించింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్ క్యాండిల్ ఇది. అగైన్ ఏంటంటే మనం ఇక్కడ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ ఒక ఛానల్ ఈ యొక్క లైన్ని చూడండి, ఛానల్స్ డ్రా చేసేటప్పుడు మనం ఎలా డ్రా చేయాలంటే ఈ లైను అండ్ ఈ లైను ఈ రెండింటిని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకొని ఆ యొక్క లెవెల్ని మనం ఏంటంటే ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇనీషియల్ హై వచ్చింది, దాని తర్వాత హై అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకేంటంటే పివోట్ ఉంది. పివోట్స్ అనేది ఒకసారి ఎనేబుల్ చేసుకొని చూసుకుందాం. పివోట్స్ ఏంటంటే కొన్నిసార్లు రిఫరెన్స్ పర్పస్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే టచ్ చేసింది ఇమీడియట్గా వచ్చేసరికి మనకి పివోట్ని ఈరోజు 2 టైమ్స్ క్రాస్ చేసింది ఫ్రెండ్స్. డౌన్ సైడ్ క్రాస్ చేసింది సక్సెస్ఫుల్గా, పైకి క్రాస్ చేసింది, మళ్ళీ డౌన్ సైడ్గా, అంటే ఒక రకంగా ఏంటంటే వోల్టైలిటీకి గురైంది మార్కెట్. మల్టిపుల్ టైమ్స్ అనేది పివోట్ని బ్రేక్అవుట్ చేసింది. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఆ యొక్క పివోట్ దగ్గర బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ క్యాండిల్ ఏంటంటే 5 మినిట్స్ క్యాండిల్ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్యూర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ప్యూర్ రాంగ్ స్టేట్మెంట్ అండ్ రాంగ్ గైడెన్స్ కూడాను. సో యా, రాంగ్ గైడెన్స్ కూడా అది. సో ఐ నీడ్ టు బీ రైట్ సైడ్ ఆల్వేస్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి చూడండి బ్రేక్అవుట్స్ దగ్గర అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మనకి బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనకి ఒకసారి అన్నీ కూడా డిలీట్ చేసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఒకసారి పివోట్స్ డిజేబుల్ చేద్దాం, ఓన్లీ ప్రైస్ని అనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ ఏంటంటే క్లియర్గా చూడండి, ఇది మనకి బ్రేక్అవుట్ పాయింట్, దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ పాయింట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా బ్రేక్అవుట్ పాయింట్. డే హై బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చేసింది కొద్దిగా సపోర్ట్ తీసుకొని. సో ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 41,800 దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయింది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ అగైన్ ఇక్కడ బై చేయడం అంత ఇంట్రెస్ట్గా లేదు, కానీ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇది పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ పాయింట్ కూడా మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ ఇక్కడ ఈ క్యాండిల్ కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఈ పాయింట్ చూడండి 41,800 దగ్గర మనకేంటంటే 2 టైమ్స్ రిజెక్ట్ చేసింది, బ్యాట్ ట్రాప్ చేశారు, ఇమీడియట్గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ చూడండి. సో అప్ ట్రెండ్లో ఉంది అండ్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇది ఛానల్ యాక్చువల్గా. అండ్ ఈ యొక్క రెసిస్టెన్స్ని కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, ఎందుకైనా మంచిది ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి ఇనీషియల్గా. బట్ ఈ క్యాండిల్ ఏంటంటే నో మోర్ రెసిస్టెన్స్ అని చెప్తుంది. అక్కడ నుంచి కూడా మనం ఈవెన్ నార్మల్ మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకున్న, సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకున్నా సరే మనకి క్లారిటీ ఏంటంటే ఎక్కడో కూడా మార్కెట్ అనేది ఆగలేదనమాట. ఈవెన్ R3 దగ్గర కూడా ఇనిషియల్ రియాక్షన్ ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ఇది కూడా అగైన్ ఏంటంటే జస్ట్ బేర్ ట్రాప్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫాలో అప్ లేదు. ఇన్సైడ్ క్యాండిల్ మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. R4 దగ్గర కొద్దిగా అగ్రెసివ్గా రికవర్ అయితే చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి 42,120 దగ్గర అప్రాక్సిమేట్గా కొద్దిగా అగ్రెసివ్గా వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మళ్ళీ లోవర్ లెవెల్లో బై చేసి సక్సెస్ఫుల్గా ఏంటంటే 42,000 బొంబార్డ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్.
సో సింపుల్ ప్రైస్ యాక్షన్, బట్ ఏంటంటే కొంచెం కన్విక్షన్తో వెళ్ళటం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. గత మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ బాటమ్ ఫార్మేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా, ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే 40,200 అనేది బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లోవర్ లో ఫార్మేషన్ అనేది అయిపోయింది, దాని తర్వాత హయ్యర్ లో ఫార్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ మనకి సక్సెస్ఫుల్గా ఏంటంటే ఈ క్యాండిల్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుని అది కూడా బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ టార్గెట్ అయితే మనకి అప్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ యొక్క టార్గెట్ అనేది వెయిట్ చేయొచ్చు 43,100. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా మార్నింగ్ నుంచి కూడా బుల్స్ మార్కెట్లో కంట్రోల్ తీసుకుంటున్నారు. ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే కాల్సే సెల్లింగ్ చేశారు, పుట్స్ సెల్ చేశారు. పుట్స్ ఎప్పుడు సెల్ చేస్తారంటే మార్కెట్ పైకి వెళ్తుంది అన్న హోప్ ఉన్నప్పుడు. అండ్ కొద్దిగా క్లమ్జీగా ఉంది, బట్ ఏంటంటే మళ్ళీ అగైన్ ఏంటంటే వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఐ థింక్ ఒక క్లారిటీతో ఉన్నారు. చూడండి మొత్తం కూడా రెడ్ ఉంది, అంటే పుట్స్ ఏం చేశారంటే సెల్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది కంప్లీట్గా బుల్లిష్ అనమాట. ఓకే, సో యా, దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.